తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 386 పంచాయతీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో 108 స్థానాలు, జగిత్యాల జిల్లాలో 113 స్థానాలు, పెద్దపల్లి జిల్లాలో 85 స్థానాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 408 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా 22 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 386 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై డీటెయిల్స్ మనకు గోపాలకృష్ణ అందిస్తారు. జిల్లాలో మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 9 గంటల వరకు దాదాపు సరాసరిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మూడో విడత పోలింగ్లో 25% పైగా ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు పోలింగ్ స్టేషన్లో ఇంకా కొంత రద్దీ కనబడుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల్లోకి జనం గ్రామాల్లో తరలి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, వృద్ధుల్ని కూడా పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, వారిని తీసుకెళ్లి ఓట్లు వేయించేందుకు వీల్ చైర్లు కావచ్చు, ఆటో సౌకర్యం కావచ్చు ఏర్పాటు చేశారని చెప్పాలి. ఇక మరోవైపు పోలింగ్ కేంద్రాలకి మొబైల్స్ కానీ ఇతరత్ర ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ మాత్రం అనుమతించడం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా అయితే ఏర్పాట్లు జరిగాయి. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడతకు 408 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వచ్చింది. అందులో 22 ఏకగ్రీవమై దీంతో 386 స్థానాల్లో ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. మొత్తం అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగబోతోంది. మొదటి 2 విడతల్లో చాలా ప్రశాంతంగా చెదురుమదురు ఘటన మినహా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా కొనసాగింది ఎలక్షన్. ఇప్పుడు మూడో విడత కూడా అంతే ప్రశాంతంగా కొనసాగించేందుకు ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు పటిష్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. మరోవైపు కొన్ని చోట్ల గెలిచిన తర్వాత ఓడినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఓట్లు వేయలేదనేటువంటి ఆందోళనలు కావచ్చు కొన్ని చోట్ల రెండో విడతలో కనిపించాయి. అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఏర్పాట్లు జరిగాయి. నేను ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గర్రపల్లి ప్రాంతంలో ఉన్నాను. గర్రపల్లికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద మనం చూడొచ్చు, జనం ఓటు వేసేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనబడుతోంది. మధ్యాహ్నం 1 తర్వాత కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ ఇంకా కొనసాగాలి. అంటే జనం క్యూ లైన్లో ఉండడం వల్ల కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగిన పరిస్థితులు మొదటి 2 విడతల్లో కనిపించాయి. ఇప్పుడు కూడా మేజర్ గ్రామ పంచాయతీల్లో అలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాజకీయాలు, ప్రలోభాలు అనేకం గ్రామాల్లో కనబడుతున్నాయి. ఆ ప్రభావమే పోలింగ్ కొన్ని చోట్ల మందకోటిగా సాగుతూ ఉండడం, చివరి గంట సమయంలో ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు రావడం లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి మనకున్న సమాచారం. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మొదటి 2వ విడతలో కౌంటింగ్ చిన్న గ్రామ పంచాయతీలకు త్వరగా వచ్చినప్పటికీ కొన్ని చోట్ల రాత్రి 12 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగింది. మరి కొన్ని చోట్ల 2-3 ఓట్లతోనే ఓడిపోయి రీకౌంటింగ్ పెట్టాలని కోరినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. సో మూడో విడతల్లోనూ కూడా అలాంటి ఘటనలే జరిగేటువంటి అవకాశాలనే కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని చోట్ల ఎక్కువగా గుర్తించారు ఈ మూడో విడతలో. సో డెఫినెట్గా కొంత ఫలితాలు అనేటువంటివి రాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే కొన్ని చోట్ల కనిపిస్తోంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV.